దేవునికి స్తోత్రం. రెండు చేతులెత్తి ప్రభుని స్తుతిందాం. హల్లెలూయా. ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి ప్రతిఫలం ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం. రాత్రికాల సమయంలో కొంత సమయం దేవుని వాక్యం 10 నిమిషాలు విందాం. పరిశుద్ధ గ్రంథములో 55వ అధ్యాయం యెషయా గ్రంథము. దేవుడు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన కార్యాలు ఎంత ఉన్నతమైనవో ఈ వచనాల్లో మనము చూడగలుగుతూ ఉంటాం. లేఖన భాగంలో ఉంది. 7వ వాక్యం కంచి మీరు చదివితే 55, భక్తిహీనులు తమ మార్గములను విడవలను, దుష్టులు తమ తలంపులు మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. 9వ వచనము, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యంలో ప్రవక్త అయిన యెషయా ద్వారా మాట్లాడుతున్న, తన ప్రజలకు అందిస్తున్న హెచ్చరిక ఇది. ఇందులో మొదటిది చదివిన 7వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, మీ మార్గాలు, భక్తిహీనమైన మార్గాలు మీరు విడిచిపెడితే, దుష్ట తలంపులు మీరు మానితే, మీరు దేవుని తట్టుకు తిరిగితే ఆయన జాలిపడే దేవుడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఎప్పుడు జాలిపడతాడు అని అంటే, దేవుడు ఎప్పుడు కనికరింతాడు, దేవుడు ఎప్పుడు ఆయన ప్రతిఫలం ఇస్తాడు అని మనం చూస్తే, ఈ వచనాల్లో ప్రవక్త అయిన యెషయా చెప్తున్న మాట ఏంటంటే, భక్తిహీనమైన మార్గాలు మీరేం చేయండి, మెడవండి. 2, దుష్టుల యొక్క మీరు ఏదైతే తలంపులు కలిగి ఉంటున్నారో, అవి దేవునికి ఇష్టము కాని తలంపులు ఏదైతే ఉన్నాయో వాటిని మానండి. మీరందరూ దేవుని తట్టుకు ఏం చేయండి, తిరిగితే ఆయన మన యందు ఏం పడతాడట. ఆమె స్తోత్ర. నిజమే. ఏమండి, కొన్నిసార్లు మన పిల్లలే కావచ్చు, మనకి చాలా కోపాన్ని రేపేటట్లుగా మన పిల్లల ప్రవర్తన ఉందనుకోండి, వారిని మనము ప్రేమించడం కంటే ఎక్కువగా ద్వేషించడం ఎక్కువ అసహించుకుంటాం. కారణం ఏంటి చెప్పాలి? కారణం ఏంటి? వాడు బాగుపడాలని నువ్వు ఎన్నిసార్లు వాడిని మేలు కోరి ఎన్ని రకాలుగా వాడిని కోసం చెప్పినా, ఎన్ని మంచి చెప్పినా, ఎన్ని బోధించినా, ఎంతగా తన కోసం, తన క్షేమం కోసం చెప్పినా, వాడు పదే పదే ఆ యొక్క నష్టములో, చెయ్యొద్దన్న పని, వెళ్ళొద్దన్న స్థలము, చేయొద్దన్న సాంగత్యములు వాళ్ళు చేస్తూ ఉన్నట్లయితే మనం కోప్పడతామా? వారిని ఎక్కువగా ప్రేమించడానికి ఇష్టపడతామా? చెప్పాలి. అట్లానే ప్రేమించడానికి ఇష్టపడతామా? మన పిల్లలే కదా, పోనీలే అని ఒకసారి 2 సార్లు
లేకపోతే కొన్ని పర్యాయాలు పదే 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 అలాగే చేస్తుంటే మన పిల్లలను కూడా మనం ఏం చేస్తాం? కోప్పడడం పక్కన పెట్టండి, అసహించుకుంటాం. ఏం చేస్తాం? అసహించుకుంటాం. కోప్పడడం వేరు, అసహించుకోవడం వేరు. కోపానికి అసహ్యానికి తేడా ఏంటంటే, కోపం వచ్చినా కొన్నిసార్లు ప్రేమిస్తాం, కొన్నిసార్లు క్షమిస్తాం. కానీ అసహించుకున్నామంటే ఇంకా వాడిని దగ్గరికి రానివ్వం, వాడు చెప్పేది మనం వినము. ఇంకెంత చెప్పినా వాడు చెప్పిన మాటల్లో స్థిరత్వం లేని వాడిగా ఉంటాడు కాబట్టి వాడిని ఇక మనం లెక్కల్లో ఏం చేస్తామంటే పట్టించుకోం. దేవుని యొక్క వాక్యంలో కూడా ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమనంటే, భక్తిహీనమైన మార్గాలు విడవండి. మీరు దీవించబడాలని, నేను మీకు తోడై ఉండాలని, నేను మిమ్మల్ని గొప్ప చేయాలని అనుకుంటున్నాను. అయితే మీరు మార్గాలు మార్చుకోకుండా నేను మిమ్మల్ని ఎంతగా దీవించాలనుకున్నా మీరు అది గుర్తించలేరు. హల్లెలూయా. గుర్తించాలి అంటే దేవునికి ఇష్టమైన మార్గం ఉండాలి. ఆమెను చెప్పండి. ఆమె దేవుని యొక్క సన్నిధిలో అక్కడ మనం చూస్తున్నాం, భక్తిహీనులు తమ మార్గాలు ఏం చేయాలి? ఏడవాలి. ఏంటి భక్తిహీనమైన మార్గాలు? కీర్తనలో ఉంది కదా, దుష్టుల పాపుల మార్గమున నిలవక అపహాసుకులు కూర్చుండే చోటున కూర్చుండక అనే మాట మనం చూస్తాం. ఎవరి మార్గంలో ఉండకండి, ఈ ఆలోచనలో ఉండకండి, ఎవరితో సాంగత్యం చేయకండి అని చూస్తే దుష్టుల ఆలోచన, పాపుల మార్గము, అపహాసుకులు కూర్చుండే ఈ చోటు నుండి మీరేం చేయండి? బయటికి రండి. వీటి నుండి మీరు బయటికి రండి అని అంటాడు. ఏమండి, ఎందుకు అని అంటే దుష్టుల ఆలోచన దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క చిత్తములో నడవడానికి ఏమాత్రము కూడా అది విరోధముగా ఉంటుంది. మంచి నడవడికని దుష్టత్వం పాడు చేస్తుంది. అందుకే వాక్యములో ఉంది, దుష్ట సాంగత్యము మంచి నడవడికని ఏం చేస్తుంది? చెరిపేసేది ఏంటయ్యా అంటే దుష్ట సాంగత్యము. నీ ప్రార్థనా జీవితాన్ని పాడు చేసేది దుష్ట సాంగత్యము. నీ విశ్వాసాన్ని మలినపరిచేది దుష్ట సాంగత్యము. నీ ఆత్మీయతను దేవునికి ఇష్టముగా కాకుండా చేసేది దుష్ట సాంగత్యము. అందుకంటున్నాడు, దుష్ట సాంగత్యము మంచి నడవడికని ఏం చేస్తుంది? పిల్లలారా, చదువుకునే పిల్లలకు చెప్తున్నాను, స్కూల్కి వెళ్తూ కాలేజీలకు వెళ్తున్న పిల్లలకు చెప్తున్నాను, దేవుని సన్నిధిలో మనము దేవుని యొక్క పాదముల దగ్గర ప్రతి దినము కూడా దేవుని యొక్క వాక్య జ్ఞానము చేత మనము నడిపించబడాలి. స్తోత్రం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. నిజమే. ఏమండి, మన వాక్యంలో చూస్తే నోహో కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు? చెప్పాలి గట్టిగా. నోహో కుటుంబాన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎందుకు? కారణం ఏంటి? నోహో ఒంటరిగా ఉన్నాడా? నోహోకు కూడా 3 కుమారులు ఉన్నారు. వారి పేర్లేంటి? షేతు, హాము, యాఫెతు. వాళ్ళు చిన్నపిల్లలేమీ కాదు. వాళ్ళు ఏమండి ఆ మాత్రం వయస్సు కలిగిన వాళ్ళు కాదు. కుటుంబాలుగా కట్టబడిన వారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పండి. కుటుంబాలుగా కట్టబడ్డారండి. వారికి వివాహాలు అయ్యాయండి. వారు కుటుంబాలతో ఉన్నారండి. నోహో, దేవుడు ఏదైతే నోహోతో చెప్పాడో, ఒక దినాన్ని దేవుడు భూమి మీద నరులందరినీ చూడడానికి ఆయన కనుదృష్టి నిలిపి చూసినప్పుడు భూమి మీద ఉన్న నరులందరూ కూడా తమ తమ మార్గములు ఏం చేశారట? చెరిపివేసుకొనెను అని మనం వాక్యములో, ఆదికాండములో మనము చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్ర. ఆదికాండము మీరు చూస్తే 6వ అధ్యాయములో మనం కనబడుతూ ఉంటారు. ఏమనుందో తెలుసా? వాక్యములో చూస్తే నరులు చెడు, 5వ వచనములో మీరు ఈ మాటను మీరు చూస్తారు. నరులు చెడుతనమయు వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహలన్నీ కూడా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు
యెహోవా చూచి దాని భూమి మీద నరులను చేసినందుకు అదిగో దేవుడే సంతాపపడినట్లు తన హృదయంలో నొచ్చుకున్నట్లు ఆయన వారి విషయమై బాధపడుతున్న పరిస్థితులు మనం చూస్తాం. ఎవరి కోసం బాధపడుతున్నాడు చెప్పండి? ఆయన చేతులతో ఆయన స్వరూపం ఇచ్చి, ఆయన పోలికనిచ్చి, ఆయన జీవాత్మనుది, ఆయన వలె పరిశుద్ధులుగా ఉండాలని, ఆయన వలె నీతి కలిగి ఉండాలని, ఆయన వలె సత్య మార్గంలో నడవాలని, ఎలాంటి విధమైన మాలిన్యములో కూడా వారు ఉండకూడదని దేవుడు వారిని నిర్మాణం చేశాడు, తయారు చేశాడు. అయితే ఇప్పుడు వారందరూ కూడా ఇష్టానుసరముగా తమ తమ మార్గములన్నిటిని ఏం చేశారంటే వాళ్ళు పాడు చేసుకున్నారు. హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు 8వ వచనంలో ఉంది, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను అనుంది. ఎవరి దృష్టి యందట? నోవహు దేవుని దృష్టి యందు ఏం పొందాడు? కృప పొందాడు. ఎందుకు కృప రావాలి? ఎందుకు కృప ఎప్పుడు వస్తుంది అని అంటే, ఎప్పుడైతే దైవ భయం ఉంటుందో అప్పుడు దేవుని కృప మన మీదకి వస్తుంది. అర్థమవుతుందా? ఏముండాలి? దేవుని భయం ఉండాలి. దేవుని వాక్యం ఇలాగా సెలవిచ్చినాయి, దేవుని మార్గము ఇలాగున్నది అని చెప్పినప్పుడు దేవుడు ఈ మార్గములో నడవండి, ఇదిగో వీటితో సాంగత్యము చేయకండి, వీటిని మీ దగ్గర ఉంచుకోకండి, వీటిని కలిగి ఉండకండి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా దేవుని మాట ప్రకారముగా అవి మనకి ఎంత అవసరమైనవైనా సరే అవి దేవునికి విరోధమైనవైనప్పుడు, దేవునికి నచ్చనవైనప్పుడు మనం వాటిని కూడా విసర్జించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నరులు భూమి మీద విస్తరించి ఆరంభించిన తరువాత చక్కని వారిని చూసి నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమముల విషయంలో నరమాత్రులై ఉన్నారు. అయినా సరే దేవుడు 120 సంవత్సరాల వరకు వారికి ఆయుష్నిచ్చును. చాలమ్మా, దేవునికి స్తోత్రం. మనం గమనించే ఏమండి, ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నోవహు ఈ తరము వారిలో నీవే నా ఎదుట ఏం పొందావు? కృప పొందావు. ఎందుకు కృప పొందాడంటే నోవహు ఒక్కడే భక్తి చేసిన వాడిగా లేడు, తన పిల్లలు కూడా భక్తి పరులై ఉన్నారు. ఆమెను చెప్పండి. తన పిల్లలను కూడా ఎలా నడిపించాడు? దేవుని యందు నడిపించాడు. ఈరోజు మన పిల్లల్ని ఏమండి, మనం వచ్చి మన పిల్లలు రాకపోతే మన కుటుంబం కూడా దేవుని సన్నిధి ఉండే కుటుంబం కాకపోవచ్చు. దేవుని సన్నిధి ఉండే కుటుంబం ఎప్పుడవుతుంది అంటే మనతో పాటు మన ఇంటి వారందరూ కూడా ఎవరు యందు భయభక్తులు నిలపాలి? ఆమె మన ఇంటి వారందరూ భయభక్తులు నిలపాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఇదిగో మీ అపరాధములను మీరేం చేయండి? యెషయా చెప్తున్నాడు, మీ దుర్మార్గతులను మీరేం చేయండి? విడిచిపెట్టండి. మీరు ఆయన తట్టుకు తిరిగితే ఆయన చదువమ్మా, ఆయన వారు ఎందేం పడతాడట? జాలిపడును. తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమింతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. తిరగాలి. ఎవరి వైపుకు? దేవుని వైపుకు తిరగాలి. ఎలా పడితే అలా ఉండడానికి, ఎలా పడితే అలా తిరగడానికి, ఎలా పడితే అలా ప్రవర్తించడానికి దేవుని యొక్క సన్నిధిలో ఆయన పిల్లలకు తగదు. మీకు ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. ఏమండి, కప్ప ఒకటి ఎలకొకటి నట. ఏంటి? కప్ప ఒక ఎలక, ఈ రెండు ఫ్రెండ్షిప్ చేస్తున్నాయట. ఏం చేస్తున్నాయి? కప్ప ఎలక ఏం చేస్తున్నాయి?
ఏయ్ అది ఈ రెండు అసలు నిజానికి ఫ్రెండ్షిప్కి ఓకే అవుతాయా? కుదురుతుందంటారా? కానీ వీటికి మాత్రం మధ్య వీళ్ళకి చాలా ఆప్యాయతగా అన్యోన్యత కలిగి వీళ్ళు ఇద్దరూ కలిసి ఫ్రెండ్షిప్ చేస్తున్నారు. సర్వసాధారణంగా కప్ప కొన్నిసార్లు ఏదైనా కొంచెం నీటి కొలంలో ఏమంటే చిన్న గుంటలాంటిది ఏమన్నా ఉన్నదనుకోండి, అది ఏం చేస్తుంది? ఆ బురదలోకి ఏం చేస్తుంది? వెంటనే దూకేస్తూ ఉంటుంది. ఈ రెండు మన ఇద్దరం ఇడిపోకూడదని దాని పేక్కి కప్ప పేక్కి ఎలక తోక్కి ఏం చేసుకున్నాయి? ముడేసుకున్నాయండి. ఈ ముడేసుకుంటే ఇప్పుడు ఈ రెండు ప్రయాణం చేస్తున్నాయి. సడన్గా అదిగో వెళ్ళే దారిలో ఒక చిన్న నీళ్ళతో ఒక చిన్న దాన్ని గొయ్యి కనపడ్డది. అది సడన్గా వెళ్ళి దీన్ని తీసుకుని వెళ్ళి ఒకేసారి దూకింది అందులోకి. కూడా ఏం కట్టబడి ఉంది? కట్టబడి ఉంది. దేనికి? దాని పేక్కి కట్టబడి ఉంది. మొత్తానికి ఇది ఎప్పుడైతే దూకిందో దాంతోపాటు ఎలక కూడా ఇందులోకి పడ్డది, నీటిలో పడ్డది. కప్ప నీటిలో బ్రతుకుతుంది, కానీ ఎలక నీటిలో ఏం చేయలేదు. ఎంతసేపు బ్రతుకుతుంది? అది బయటికి రావడం కష్టం కదా. నీటిలో కొట్టుకుని ఎలకేమైంది? చచ్చిపోయింది. కప్ప ఏమనుకుంటుందంటే నాతోనే ఉందనుకుంటుంది. ఏది? ఎలక నాతోనే ఉందనుకుంటుంది, నాతోనే తిరుగుతుంది అనుకుంటుంది. ఈ లోపల అది లోపలికి వెళ్ళి బయటకు వస్తుంది. ఇది కనబడుతూ లేదు, మొత్తానికి ఎక్కడో ఉంటుందిలే అనుకుంది. ఈ ఎలక చచ్చిపోయింది, బాడీ పైకి తేలిపోయింది. ఏమైంది? నీటిలోకి తేలిపోయింది. ఆ సమయంలో అదిగో ఆకాశం నుండి ఒక గెద్ద ఎగురుకుంటూ తన ఆహారం కోసం తను చూసుకుంటూ వస్తుంది. దాని కంటికి సడన్గా తేలిపోయిన ఈ నీటిలో తేలిపోయింది కనబడ్డది. ఇది దిగి ఒకసారే ఆ ఎలకని పట్టుకుని పైకి ఎగిరే సమయంలో దాంతోపాటు కప్ప కూడా వచ్చేసింది బయటికి. ఏమొచ్చేసింది? ఇప్పుడు ఎన్ని పోయాయి? రెండు పోయాయి. అంటే ఎందుకు కారణం? సహవాసం. ఎవరితో సహవాసం చేయాలో, ఆ సహవాసం ఎవరితో చేస్తే మంచిదో అది వాళ్ళిద్దరికీ అనుకున్నారు, బాగానే ఉంటామని. కానీ మొత్తానికి ఒకరికి తెలియకుండా ఒకరి దానికి ఏమొచ్చేసిందంటే ప్రాణానికి నష్టం వచ్చింది. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము దేవుని యొక్క సన్నిధిలో మనము మన పిల్లలము ఆయన యందు భయభక్తులు కలిగి నడిచేవారుగా మారాలి. స్తోత్రం, హల్లెలూయ. ఇదిగో ఇక్కడ నోహు కుటుంబము ఒక్కడే కాదు, తన పిల్లలు కూడా భయభక్తులు కలిగిన వారే. అందుకే అంటున్నాడు, నోహు నీవును చదవండి వచ్చిన భాగం 10వ వచనం. 10వ వచనం చదవండి. షేము, హాము, సమస్త శరీరులు తమ మార్గంలో ఏం చేశారు? చెరుపు వేసుకున్నారట. ఏమండి, దేవుడు పెట్టిన మార్గం ఒకటైతే వాళ్ళు ఏర్పరచుకున్న మార్గం మరొకటి. దేవుడు పెట్టిన దారిలో వారు నడవటం లేదు. వాళ్ళు ఇష్టానుసారముగా నడుస్తూ దేవుడు మాకు ఏం చేస్తాడో అనుకుంటున్నట్లుగా వారు ఉన్నారు. కాలం బాగా జరిగిపోతుందన్నట్లుగా ఉన్నారు. కానీ దేవుడు వారందరి మధ్యలో నోహు కుటుంబాన్ని తేటగా చూస్తున్నప్పుడు నోహు కృపకు, అదిగో దేవుని కృపకు తగినవాడిగా నోహు ఇంటి వారు కనబడుతున్నారు. స్తోత్ర. ఆకాశం ఉన్న దేవుడు మనల్ని కూడా చూస్తాడు. ఆమేన్ చెప్పండి. ఈరోజు మన కుటుంబాన్ని చూస్తున్నాడు, మన బిడ్డలను చూస్తాడు. ఏమండి, మనం అనుకోవచ్చు కదా, ఎవరు నన్ను చూస్తున్నారు? ఉన్నాడా దేవుడు అంటే ఖచ్చితంగా ఆయన చూస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆయన చూసి తప్పక ఆయన ఏం చేస్తాడు? ప్రతివానికి ఏమిస్తాడు? ఆయన ప్రతిఫలం ఇస్తాడు. ప్రతివానికి ఆయన తప్పక ప్రతిఫలం ఇస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగిన నోహును
తన నీతి మార్గంలో నడుస్తున్న నోవహును ఇదిగో ఆయన చూసినప్పుడు తనకిష్టమైన క్రియలు, తనకిష్టమైన పవిత్రత, తనకిష్టమైన యథార్థత, తనకిష్టమైన దైవభయము అతనిలో ఉంది కాబట్టి తన ఇంటి వారందరూ కూడా ఇప్పుడు రక్షణ అనే వాడలోకి జలప్రలయంలో నుండి తప్పించబడ్డారు. స్తోత్రం. నేను అందుకే ఈ మాట చెప్తున్నాను తెలుసా, ఆయన నీతిమంతులను ఎన్నడూ విడిచిపెట్టడు. ఆమేన్. కీర్తనలు 70 ఒకసారి చూడండి, అక్కడ ఉంటే అది నీతిమంతులు కొమ్ము హెచ్చింపబడుతుంది అనే మాట మనము చూడగలుగుతూ ఉంటాం. డెబ్బై 10 75:10 భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొడతాను, నీతిమంతుల కొమ్ములు హెచ్చించబడును. దేవునికి స్తోత్రం. ఏమనుంది ఇక్కడ? భక్తిహీనుల కొమ్ము అంటే దేని చూపెడుతుంది? బలాన్ని చూపెడుతుంది. కొమ్ము దేనికి సూచన? బలానికి సూచన, నీ శక్తికి సూచన, బలము నీకున్న అధికారానికి సూచన, బలము నీ పిల్లలకు సూచన. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటాడు కదా, భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేనేం చేస్తాను? విరగొడతాను. నీతిమంతుల కొమ్ములు నేనేం చేస్తాను? దేవునికి స్తోత్రం. మీరు గమనింతే జలప్రలయంలో భక్తిహీనులు అందరూ ఏమైపోయారు చెప్పాలి? భక్తిహీనుల సంతానం అంతా ఏమైపోయింది? భక్తిహీనుల యొక్క ప్రాపర్టీ అంతా ఏమైపోయింది? భక్తిహీనులకు ఎన్ని రకాలైన వాళ్ళు కలిగి ఉన్నాయో అవన్నీ కూడా జలప్రలయంతో ఏమైపోయాయి? సమూల నాశనం అయిపోయాయి. అయితే నీతిమంతుని కొమ్మును ఏం చేశాడట అంటే, నీతిమంతుల సంతానము, నీతిమంతుల కుమారులు, నీతిమంతుల యొక్క కోరిక, నీతిమంతులను దేవుడు ఆయన హెచ్చించాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చేశాడు అమ్మా చెప్పండి? కొమ్ము అంటే ఏంటి? బలము. చెప్పండి, దేనికి సూచన? కొమ్ము బలానికి సూచన. దేవుడు దానిని ఏం చేయగలడు? అందుకంటున్నాడు, నీతిమంతుల యొక్క కొమ్ముని నేనేం చేస్తాను? హెచ్చింతాను. అంటే దేవుడు నీ సంతానాన్ని దీవింతాడు. నీతిమంతులైతే నీ సంతానం దీవించబడుతుంది, నీ పిల్లలు దీవించబడతారు. నీవు దేవుని భయభక్తులు కలిగి నీ పిల్లలను నువ్వు నడిపించేటప్పుడు ఆయన తప్పగా నీ పక్షముగా నిలబడి ఉంటాడు. ఆమె చెప్పండి. స్తోత్రం. ఆయన ఎన్నడూ కూడా మర్చిపోడు. ఆయన మర్చిపోడండి దేవుడు. అందుకే ఎస్తేరుని హెచ్చించాడు. స్తోత్రం చెప్పండి. ఎవరిని హెచ్చించాడు? నీతిమంతు. ఏమండి, ఎస్తేరు కూడా ఎలాంటిది? ఎస్తేరు ఎలాంటిది? ఒక రకంగా చెప్పాలంటే అనాథ. ఎస్తేరుకి చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు, ఆమెకు ఎవరూ లేరు. కానీ తనకు సహోదరుడు అవుతాడు. కానీ తండ్రి స్థానంలో ఆమెను స్వీకరించాడు మొర్దెకై. దేనికి స్తోత్రం. ఆమెను కుమార్తెగా స్వీకరించాడు. ఏమండి, మొర్దెకై యొక్క పెంపకములో ఎస్తేరు తన తల్లిదండ్రుల దగ్గర ఎలా పెరుగునో తెలియదు, కానీ ఆమె లేకపోయినా, తల్లిదండ్రులు లేకపోయినా నీతిమంతుని యొక్క ఇంటిలో పెరిగింది. స్తోత్రం చెప్పండి. మొర్దెకై ఎలాంటి వాడు? దేవుని యందు, అది చెప్పండి, ఎలాంటి వాడు? దేవుని యందు ఏం కలిగిన వాడు? భయభక్తులు కలిగిన వాడు. కనుక ఆ భయభక్తుల్లో తన కుమార్తెగా ఉన్న ఎస్తేరుని ఏం చేశాడు? స్వీకరించి అదే భయభక్తుల్లో పెంచాడు. ఆమెను చెప్పండి, అదే భయభక్తుల్లో పెంచాడండి. అందుకే దేవుడు ఆ బిడ్డను ఒక బలమైన కొమ్ముగా చేశాడు. ఆమెను చెప్పండి, చేశాడా? హలో, ఇక్కడ ఉన్నారా? ఆ బిడ్డను ఎలా చేశాడు దేవుడు? బలమైన కొమ్ము అంటే ఏంటి చెప్పాలి, చెప్పాలి. బలమైన కొమ్ముగా అంటే ఏంటి చెప్పండి? చెప్పలే, పలకండి, గట్టిగా పలకండి. రాణి స్థానంలో పెట్టాడు. స్తోత్రం చెప్పండి. అది బలము కాదా? యూదులందరికీ బలమే, మొర్దెకైకి బలము, యూదులందరికీ బలము. ఇదిగో తన జాతి ప్రజలందరూ కూడా గర్వంగా మాట్లాడుకుంటూ, ఇదిగో మా యొక్క అమ్మాయి,
మా వంశములో ఉన్న అమ్మాయి, మా కుటుంబీకురాలు, మా యొక్క కులస్తురాలు, లేదంటే మా యొక్క అనే మా జాతిలో నుండి వెళ్ళిన అదిగో ఫలానా 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 ఎస్తేరు రాణి మా బలము. స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డలారా. ఎందుకు ఆమె కొమ్ముగా పిలువబడుతుంది అని చూస్తే మొర్దెకై దేవుని యందు భయభక్తులు కలిగి పెంచాడు. ఆమె చెప్పండి, మన పిల్లల్ని ఎలా పెంచాలి? వాళ్ళు భయభక్తులు కలిగి ఉండాలంటే ముందు ఎవరు కలిగి ఉండాలి? అది ఏమండి, ముందు మనం కలిగి ఉండకుండా వాళ్ళు ఎలా కలిగి ఉంటారు? సామెత ఒకటి ఉంది కదా, తల్లి చేను మేస్తే పిల్ల గట్టు మేస్తుందా అని సామెత ఉంది కదా. ఏమండి, తల్లి చేను మేస్తే పిల్ల కూడా ఎక్కడికి వెళ్తుంది? చేనులోకి వెళ్తుంది, గట్టు మీద ఉండదు. ఎందుకనంటే అదిగో అక్కడికి వెళ్ళి గట్టు మేయలేదు, మొత్తం అంతా ఆ చేలో పడి మేసేస్తుంది. ఇప్పుడు పిల్లని అమ్మా నువ్వు ఇక్కడ ఉండి మెయ్యి అంటే కుదరదు, అదే అక్కడికి వెళ్ళిపోతుంది. నేను అంటాను, నువ్వు ప్రార్థన చేయకుండా మన పిల్లలు ప్రార్థనా పరులు ఎవరు? మనము నీతి కలిగి ఉండకుండా మన పిల్లల్ని నీతి కలిగిన వారిగా పెంచలేము. మనము దైవ భయము కలిగిన వారుగా ఉండకుండా మన పిల్లలకి దైవ భయమును నింపి నడిపించడానికి సరిపోము. ఎందుకంటే మన ప్రవర్తన వారి మీద ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. స్తోత్రం కలిగిన గాక హల్లెలూయ. మన ప్రవర్తన ప్రభావం పడుతుంటుందండి. మన ప్రవర్తన దేవుని సన్నిధిలో మన పిల్లల్ని ఆయన సముఖంలో ఒక బలమైన సాధనాలుగా చేయాలంటే మనము నిలవాలండి. హల్లెలూయ. వాక్యంలో మీరు ఇంకా గమనించి ఇంకొక మాట చెప్పి నేను ముగింతాను. ఏలీ తన కుమారులను భక్తిలో పెంచలేకపోయాడట. ఎక్కడ పెంచలేకపోయాడు? ఏలీ తన కుమారులను దేవుని భయంలో ఏం చేయలేకపోయాడట? పెంచలేకపోయాడట. అందును బట్టి దేవుడు ఆ ఇంటిలో, నీ ఇంటిలో ఇక ముసలివాడు అనేవాడు ఉండడు అనే మాట పలికాడు. హల్లెలూయ. మీరు మొదటి సమూయేలు గ్రంథంలోనికి మీరు వెళితే అక్కడ మనకు కనబడుతుంది. మీరు గమనించండి, 2వ అధ్యాయంలో 22 వచనం మీరు చదివితే, ఒక్క మాట 11, 12 వచనం చదవండి. 11, 12. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. చాలమ్మా దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనింతే ఎవరి పిల్లలు వీళ్ళు? ఏలీ అప్పటికి ఎవరికి? ఇశ్రాయేలుకి న్యాయాధిపతి ఎవరు? ఏలీ. దేవుని యొక్క సన్నిధిలో పనిచేస్తూ ఒక సేవకుడిగా పనిచేస్తున్నవాడు ఏలీ. అలాంటి ఏలీయే తన కుమారుల యొక్క ప్రవర్తన విషయంలో అతడు సరైన క్రమముగా నడిపించలేని వాడిగా మారిపోయాడు. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏలీ కుమారులు యెహోవాను ఏం చేయని వారై అన్నారట? ఎరగని వారే మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించారట. మనము 23వ వచనమును మీరు చూస్తే అదే అధ్యాయము, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. నా కుమారులారా, మీరు ఇలాగ చేయొద్దు, నాకు వినబడుతున్నది మంచిది కాదు. ఇదిగో దేవుని సన్నిధికి వచ్చే ప్రజలను మీరు చాలా బాధ పెడుతూ వాళ్ళని చాలా మీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళ విషయంలో చాలా కఠినముగా దుర్మార్గంగా మీరు ప్రవర్తిస్తున్నారు. దేవుని మందిరానికి ప్రజలు రావడానికి భయపడుతున్నట్లుగా మారిపోయారట వాళ్ళు. దేవుని మందిరానికి వెళ్దామంటేనే అక్కడున్న పరిస్థితులను బట్టి
ఎవరు వెళ్ళడానికి బదులుగా అయ్యి బాబాయ్ మేము వెళ్ళమంటున్నారట, అంత దుర్మార్గులుగా మారిపోయారట. ఎవరి పిల్లలు? ఏలీ కుమారులు. మనము చూస్తే 25వ వచనంలో ఉంది, నరులకు నరులు తప్పుడు చేస్తే కానీ వానను గురించి ఎవడు విజ్ఞాపన చేస్తాడు? వారు తమ తండ్రి యొక్క మొరను ఏం చేయలేదట, వినకపోయేరి అని ఉంది. హల్లెలూయా. చూడండి, దేవుడు ఎవరిని పక్షపాతముతో ఒకరిని గొప్పగాను ఒకరిని తక్కువగాను చేయడు. ఆయన అందరికీ న్యాయము తీర్చే దేవుడు. స్తోత్రం. ఏలీ కుమారులు కదా, ఎక్స్క్యూజ్ మీ, వాళ్ళు క్షమించి వదిలేద్దాం పర్వాలేదులే అని ఆయన అనలేదు. వెంటనే వారిని దేవుడే వీరి మధ్యలో ఇలాంటి వారును ఉండకూడదనే ఉద్దేశంతో దేవుడే వారిని హతమార్చినట్లుగా, యుద్ధములో వారు చనిపోయినట్లుగా చూస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను బిడ్డలారా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడి నీతిని ప్రేమించేవాడు. చెప్పండి, ఏం ప్రేమించేవాడు? ఆయన నీతిని ప్రేమించేవాడు. ఆయన నీతిమంతుల పక్షముగా నిలిచేవాడు. అందుకే నీతిమంతుల కొమ్ము హెచ్చించబడతాది, భక్తిహీనుల కొమ్ము ఏం చేయబడుతుంది? విరగా గొట్టబడుతుంది. నీవు నీతిగా ఉంటే, మనం దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థత కలిగి ఉంటే, ఒక దినాన్ని ఇదిగో దేవుడు ఎస్తేరును ఎలా అయితే హెచ్చించాడో అలాగా దేవుని యొక్క దీవెన మన పిల్లలపైకి వస్తుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం భక్తిహీనంగా నడిచామో, ఎప్పుడైతే భక్తిహీనమైన క్రియలు మన జీవితంలో ఉన్నాయో, వాని సరైన భక్తిలో మనం పెంచలేకపోయామో, దేవుని కోపం కూడా రగులుతుంది. ఎవరి కోపం? దేవుని కోపం కూడా రగులుతుంది. ఇప్పుడు నోహు ఇంటి వారి మీదకి దేవుని కృప కలిగింది. ఆమేన్ చెప్పండి. నోహు ఇంటి వారి మీదకి ఏమొచ్చింది చెప్పాలి? నోహు ఇంటి వారి మీదకి దేవుని కృప వచ్చింది. ఏలీ ఇంటి వారి మీదకి దేవుని కోపం వచ్చింది. తేడా ఏంటి? నోహు తన పిల్లల్ని ఎలా పెంచాడు? భయభక్తులు కలిగి పెంచాడు. ఏలీ ఎలా పడితే అలాగా విడిచిపెట్టేశాడు. ఏమండి, సామెత ఒకటి ఉంది, మొక్కప్పుడు వంగనది మానైతే వంగున అంటాం కదా. మనల్ని ఎప్పుడు ఉంచాలి? మొక్కగా ఉన్నప్పుడే వారి నడవడికను మనం చూడాలి, వాళ్ళ మాటలను మనం చూడాలి, వాళ్ళ యొక్క ఏమండి ఏ రీతిగా ప్రవర్తిస్తున్నారో చూడాలి. అప్పుడే మనం వారిని వంచితే పెద్ద అయిన తర్వాత వాళ్ళు చక్కగా ఎదుగుతారు. స్తోత్రం. మనం మొక్కగా ఉన్నప్పుడు వంచకుండగా మానైపోయిన తర్వాత ఇంక వాళ్ళు తిరుగుబాటు చేస్తారు, దూషింతారు, కొడతారు, నా ఇష్టం అంటారు. రకరకాలైన ప్రవర్తనలు మనం చూస్తున్నాం. ఆ మధ్యలో చెప్పానా అమ్మ నాన్నకి ఏ ఇంజెక్షన్ చేసేసింది? నొప్పులు ఇంజెక్షన్ చేసేలేదా? ఏమని అమ్మ నాన్న మీకు పలానా నొప్పులని చెప్తున్నారు కదా అని ఇద్దరికీ విషపూరితమైన ఇంజెక్షన్ చేసేసింది. ఎందుకు అని అంటే, ఆ అమ్మాయి ఎప్పటికే ఏ ట్రాక్లో ఉంది? అమ్మాయి అప్పుడే వేరే ట్రాక్లో ఉంది. ఆ అమ్మాయి నడవడిక వీళ్ళు ఎక్కడ అడ్డుకుంటారో, ఎక్కడ కాదంటారో, ఎక్కడ వీరు అడ్డుపడతారనే ఉద్దేశంతో ఏం చేసింది? ఇద్దరికి ఇంజెక్షన్లు చేసి పడుకోబెట్టేసింది. చనిపోయారు. ఆ తర్వాత నాకేమైనా పర్వాలేదు అనుకున్నది, కానీ ఏమండి దొరికిపోయింది, పట్టుబడ్డది. పరిస్థితులు మరో రీతిగా మారిపోయాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము యథార్థవంతులుగా ఉన్నప్పుడు మన పిల్లలను కూడా అలా నడిపించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అందుకే వాక్యంలో ఉంది, ఇదిగో యెషయా గ్రంథం. మరలా ఆ మాటను మీరు మర్చిపోవద్దు, మరొకసారి చదవండి. మీ పాపములను, యెషయా గ్రంథం, భక్తిహీనులతో
భక్తిహీనులు తమ తలంపులను మానవలను ఆయన జాలిపడే దేవుడట. ఎవరి వైపు తిరిగితే? దేవుని వైపు తిరిగితే ఆయన మన యందు ఏం పడతాడు? జాలిపడే దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మన యందు కనికరము చూపే దేవుడు. ఆయన తన పిల్లల యందు ఆయన ఉన్నతమైన కృపను చూపే దేవుడు, కనికరించే దేవుడు, జాలి చూపే దేవుడు. భక్తిహీనులు తమ తలంపులు ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టాలి. దేవుని వైపుకి ఏం చేయాలి? తిరగాలి. దేవా, ఇదిగో నా పిల్లల్ని నేను నీ సన్నిధిలో నీ చిత్తానుసారంగా నడిపించు నాయనా అని అడగాలి. దైవభయం కలిగి నడుచుకోవాలి, పరిశుద్ధత కలిగి నడుచుకోవాలి. పవిత్రతను ఏమాత్రం కూడా చేజారిపోయేటట్లుగా ఉండకూడదు. దేవుడి ఖచ్చితంగా తన యొక్క నామమును బట్టి అప్పుడు నీతిమంతుల కొమ్ము ఏం చేయబడుతుంది? హెచ్చింపబడును. దేవునికి స్తోత్రం. నీతిమంతులను గొప్ప చేస్తాడు. ఏమండి, మనకు కలిగిన ఏదో మన ప్రాపర్టీ కాదు, ఆయన గొప్ప చేసేవాడు. ఆమె ఏమో రేపొద్దున నేను అంటాను, మీ అమ్మాయి ఈరోజు రేపు 10వ తరగతి చదువుతుంది, మంచిది మార్కులు తెచ్చుకుని మంచి జ్ఞానం దేవుడు ఇచ్చాడంటే, భవిష్యత్తులో ఇంకొక మెట్టి ఎక్కే మార్గం దేవుడు ఇచ్చాడంటే, ఆ ఎక్కడానికి ఆ బిడ్డ నిలబడ్డాదంటే దేవుడు ఇంకా గొప్ప స్థానంలో పెడతాడు. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం ఉంది, నీతిమంతుల వదిలేకండి, నీతిమంతుల కొమ్ము. ఎంతమందికి అలాగ ఉండాలని కోరిక? దేవుడు ఖచ్చితంగా మన హృదయవాంఛను తీర్చునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.